కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. 3వ వచనం, తనకు స్తోత్ర రూపము అగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడును గాక. 12వ వచనం కదా, 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. 14వ వచనం, నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక. నాకు కీడు చేయుగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు గాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమందుదురు గాక. 16వ వచనం, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. చూడండి, 12వ వచనంలో 13వ వచనంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి అక్క, వాక్యమేనండి అక్క. చూడండి 13, 14 వచనం. 12వ వచనం చూడండి, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనము దేవుని దగ్గరికి రాకుండా ఉండడానికి 2 అడ్డంకులు ఉన్నాయి. అక్కడ చూడు, భక్తుడు ఎత్తి చెప్తున్నాడు. 12వ వచనంలో లెక్కలేని అపాయములు, రెండవ లైన్లో నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. చూడండి, మనం మన జీవితంలో, ఈ మానవ జీవితంలో దేవునికి దగ్గరగా రాకుండా ఉండడానికి ఏంటి అడ్డొస్తున్నాయంట? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక పోతిని. ఈరోజు మనము ఆత్మతో సత్యంతో దేవుని ఎందుకు ఆరాధించలేకపోతున్నామంటే మన దోషాలు మనల్ని పట్టేశాయి. మనము దేవుణ్ణి ఎందుకు పిలవలేకపోతున్నాం, దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే పాపంలో బందీ అయిపోయాం. మనకు తెలుసు మన పాపాలు ఏంటో.
ఎవరికి తెలుసు వారి చేస్తున్న పాపాలేంటో? వాళ్ళకి తెలుసు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళని అడిగించేది ఏదో దేవుని పాదాల దగ్గర రాకుండా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. నాది అదే పరిస్థితి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, మనందరి పరిస్థితి ఏంటంటే మాటలోనో, చూపులోనో, క్రియలోనో తప్పిపోతాం. కాబట్టి దేవుని దగ్గర మనం ముఖం చూపించే దమ్ము, ధైర్యం మనకి లేదు. సో అందుకనే వాకింగ్ చెప్పేటప్పుడు అటు ఇటు మీరు అంతా డిస్టర్బెన్స్గా వెళ్ళిపోతారు. అరే, మీ ఆత్మలు నరకానికి పరలోకానికి డిసైడ్ అయ్యే మాటలు ఇవి. అర్థమవుతుందా? మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. యెహోవా దేవుని సన్నిధిలో, యెహోవా దేవుని సేవకుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భయము, భక్తి ఉండాలి మనందరికీ. అందరి గురించి చెప్తున్నా నేను, అందరి సంఘంలో ఉన్న వాళ్ళందరూ. మనం నరకమా పరలోకమా డిసైడ్ చేసే మాటలు ఇవి. ఈ సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎంత చెప్పినా సరే, భక్తి నీకే, విశ్వాసం నీకే, ఈ ప్రార్థన, ఈ చర్చి ఓన్లీ సత్యాకూటి పట్టేది అది కాదు. మనందరి కొరకు రక్తం కార్చిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవాలి. ఈ పాపాలు, ఈ కోరికలు, ఈ ఆశలు ఇవన్నీ చంపేసి కాళ్ళ కింద, పాదాల కింద తొక్కేసి, ఎన్ని చెడు ఆలోచనలు వచ్చినా వాటన్నిటిని తొక్కేసి ఆయన పట్టుకోవాలి. ఇఫ్ వి మిస్ హిమ్, వి విల్ మిస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన మనం మిస్ అవుతున్నా మన జీవితంలో అన్ని కోల్పోతాం, అన్ని నష్టం. ఏది మిగలదు మన లైఫ్లో. మనం ఎన్ని సంపాదించినా, 50,000 సంపాదించినా, 60,000 సంపాదించినా, ఈ దేవుని పాదాలు మనం మిస్ అయ్యామా, అన్ని ఏ ఒక్క చుక్క కూడా మన జీవితంలో మిగలదు. సో అంత డేంజర్లో ఉంటాం మనం. భక్తుడు ఏమంటున్నాడు? నా దోషాలు అద్దొస్తున్నాయి. చివరిగా మాట చెప్తున్నాడు చూడండి ఆయన, 17వ వచనం. నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. 12వ వచనం ఒకసారి చూడండి. నా హృదయం ఆధార్యపడి ఉన్నది. యెహోవా, 13వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయం నాకు. చూడండి, ఒకవేళ ఈరోజు బాగా వినండి, ఈరోజు నేను యేసయ్యను నమ్ముకున్నందుకు ఈరోజు నా ప్రాణం పోతే ఖచ్చితంగా 100% దేవుని సన్నిధిలో, పరలోకంలో ఉంటాను. ఎందుకో తెలుసా? నా పరిశుద్ధత, నా ప్రార్థన, నా భక్తి, నా నీతి, నా విధేయత, నా యథార్థత కాదు. నేను పాపాలు ఏం చేయలేదు కాబట్టి పరలోకంలో ఉంటాను, ఇది కాదు. వీఆర్ ఆల్ బార్న్ సిన్నర్స్. మనమందరం పుట్టుకతోనే పాపులము. మన తలంపులు చెడ్డవి, మన ఆలోచనలు చెడ్డవి, మన పాదాలు ఎప్పుడు చెడు వైపే, మన ఆలోచనలు ఎప్పుడు చెడు వైపే, దేవునికి దూరంగానే పరిగెత్తుతూ ఉంటాయి. బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ హోప్. మనకు ఒకే నిరీక్షణ ఉంది, యేసయ్య పాదాలు, యేసయ్య రక్తము. ఆ రక్తము, ఆ యేసయ్యను బట్టి మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. ఇది గాస్పల్, ఇది వాక్యం, ఇంత సింపుల్. సో అది మనకు కావాల్సింది ఏంటంటే యేసయ్య దేవుడు, యేసయ్య రక్షకుడు. మనము రక్షకుడు కాదు, ఆయన మన రక్షకుడు. ఆయన యేసయ్య మన దేవుడు, మన రక్షకుడు. సో చూడండి, 17వ వచనం చదువుకొని మనము 17వ వచనం మనం చదువుకుందాం. 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా. గమనించండి, ఆ మాట మనం చనిపోయేంత వరకు మర్చిపోకూడని మాట ఏంటంటే 17వ వచనంలో అండర్లైన్ చేసుకోండి. నాకు సహాయము, నా రక్షకుడవు నీవే. ఇవి ఎప్పటి వరకు తెలుసా? నేను ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు, నా పాపాల నుండి, నా బాధల నుండి, నా దోషముల నుండి నన్ను విడిపించి, కడిగి, క్షమించి కాపాడే దేవుడు ఆ యెహోవా దేవుడు మాత్రమే. ఈజ్ అ కంటిన్యూస్ సేవియర్. కంటిన్యూగా ప్రతిరోజు అనుదినము మనం రక్షించే దేవుడు. అందరూ దయచేసి కొద్ది నిమిషాలు మోకరిద్దాం. ఇలాంటి దేవుణ్ణి స్తుతించిన తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. దయచేసి అందరూ మోకరించండి.
ఒక పల్లెలో ఒక చరణ ఏదైనా స్తుతి కీర్తన ఏదైనా ఆరాధన కీర్తన ఏదైనా కూడా ఎవరైనా కూడా పురుషులు స్త్రీలు ఎవరైనా కూడా ఒక పల్లవి చరణ ఏమీ లేదని ఏమీ తెలియదని నాలో అవమానపరిచారా తలరాత ఇంతేమని తరువాత ఏమోదని రేపటి గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను ఎంతగా చేను చూసావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను ఎంతగా చేను చూసావా కన్నీరులమ్మా కరుణించు యేసుని కరుణించమ్మా కరుణించు యేసుని కరుణ చూపి కలంత మార్చి కరుణ చూపి కలంత మార్చి కన్నీరమ్మా కరుణించు యేసుని నీకెవరు లేరని ఏ చేయలేదని అంటాను నీలో పురుగంటి ఎప్పటికీ ఇంతే కానీ అనుకుంటున్నారా నేనున్నానన్నా యేసు మాటలు మరిచావా కన్నులు నాకెందు మార్చి చూస్తావా నేనున్నానన్నా యేసు మాటలు మరిచావా కన్నీరు నాకెంత మార్చి చూస్తావా పడదమ్మా